హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మేళా యూట్యూబ్ ఛానల్. నిరుద్యోగులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ఏపీ హైకోర్టు నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 300 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మీరు 7వ తరగతి పాసయ్యారా లేక డిగ్రీ పూర్తి చేశారా? మీ అందరికీ ఇందులో అదిరిపోయే ఉద్యోగాలున్నాయి. ఈ వీడియోలో పోస్టుల వివరాలు, క్వాలిఫికేషన్స్ మరియు అప్లై చేసే ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. పోస్టుల వివరాలు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా అసిస్టెంట్ పోస్టులు 78 ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 50, టైపిస్టులు 44 ఖాళీలున్నాయి. ఇవే కాకుండా ఎగ్జామినర్, కాపీయిస్ట్ పోస్టులు కూడా భారీగానే ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా కేవలం 7వ తరగతి అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా ఉన్నాయి. అర్హతలు మరియు వయోపరిమితి. క్వాలిఫికేషన్ విషయానికొస్తే అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక వయస్సు విషయానికొస్తే 18 నుండి 42 ఏళ్ల వరకు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన రిజర్వేషన్ కేటగిరీల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో అందరికీ ఇదొక అద్భుతమైన అవకాశం. ఇంపార్టెంట్ డేట్స్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్లు మార్చ్ 30, 2026 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 19, 2026. చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే అప్లై చేసేయండి. అఫీషియల్ వెబ్సైట్ aphc.gov.in లో మాత్రమే అప్లై చేయాలి. సెలక్షన్ ప్రాసెస్. ఎంపిక విధానం చాలా సింపుల్ ఫ్రెండ్స్. కేవలం 80 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఉంటుంది. అందులో మెరిట్ వస్తే చాలు. ఈ పరీక్ష మొత్తం 80 మార్కులకుంటుంది. సమయం 90 నిమిషాలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. 1. అసిస్టెంట్, ఎగ్జామినర్ మరియు టైపిస్ట్ పోస్టుల సిలబస్, డిగ్రీ అర్హత. ఈ పోస్టులకు పరీక్షలో 3 ప్రధాన విభాగాలుంటాయి. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు. భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ గురించి. భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ. భూగోళ శాస్త్రం, జాగ్రఫీ, ఏపీ అండ్ ఇండియా. కరెంట్ అఫైర్స్, జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు. జనరల్ సైన్స్, దైనందిన జీవితంలో సైన్స్. జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు. యాంటనిమ్స్ అండ్ సినోనిమ్స్, వ్యతిరేక, నానార్థాలు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ ప్రెపోజిషన్స్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఎర్రర్ స్పాటింగ్ అండ్ ఇడియమ్స్, కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్. 2. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల సిలబస్, 7th క్లాస్ అర్హత. ఈ పరీక్ష చాలా సులభంగా ఉంటుంది, కానీ పోటీ ఎక్కువగా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు. ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమైన విషయాలు, నదులు, పండుగలు, పథకాలు. క్రీడలు మరియు పురస్కారాలు, స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్. జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, స్పెల్లింగ్, సింపుల్ వర్డ్స్, వొకాబ్యులరీ, చిన్న పదాలకు అర్థాలు. 3. డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్. వీరికి పైన చెప్పిన జీకే మరియు ఇంగ్లీష్తో పాటు అదనంగా కంప్యూటర్ నాలెడ్జ్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశముంది. MS ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ బేసిక్స్. హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్.